టార్కమ్ కర్మ గురించి ఈ విధంగా చెప్తారు. మనల్ని ఎవరైనా ప్రేమతో బంధిస్తే దాన్ని నితంచడం సరి అయినదేనా అని. టార్కమ్ ఏం చెప్తారంటే, దాన్ని నిద్రించనవసరం లేదు. మీ ధోరణి నాకు నచ్చడం లేదని, మీరిలా ఎందుకు చేస్తున్నారని అడగడం, ఇది మీకు మంచిది కాదు. శక్తిహీనం చేయబడడం నాకు ఇష్టం లేదు. జలగలాగా నన్ను అంటిపెట్టుకొని నా రక్తం పీలుస్తూ నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నారు. ఇదే రకమైన ప్రేమ అని చెప్పవచ్చు. ఇలా మనుషులు పరస్పరం అంటుకుపోయే బంధాలు లక్షల కొలది ఉన్నాయి. దాని అవతల అంచు కపటం, వంచన, స్వీయ ఆసక్తి, అహము. ఇదేమి పని చెయ్యదు. కర్మకు ఈ సంగతులన్నీ తెలుసు. అది మిమ్మల్ని దెబ్బతీస్తుంది. ఎవ్వరికి అతుక్కుపోకండి. స్వంత కాళ్ళపై నిలబడి మీ జీవితాన్ని పరీక్షించుకోండి. వాస్తవం వాస్తవమే కదా, విషయము విషయమే కదా ఫ్రెండ్స్. టార్కమ్ కర్మ గురించి ఈ విధంగా చెప్తారు. మనల్ని ఎవరైనా ప్రేమతో బంధిస్తే దాన్ని నితంచడం సరి అయినదేనా అని. టార్కమ్ ఏం చెప్తారంటే, దాన్ని నిద్రించనవసరం లేదు. మీ ధోరణి నాకు నచ్చడం లేదని, మీరిలా ఎందుకు చేస్తున్నారని అడగడం, ఇది మీకు మంచిది కాదు. శక్తిహీనం చేయబడడం నాకు ఇష్టం లేదు. జలగలాగా నన్ను అంటిపెట్టుకొని నా రక్తం పీలుస్తూ నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నారు. ఇదే రకమైన ప్రేమ అని చెప్పవచ్చు. ఇలా మనుషులు పరస్పరం అంటుకుపోయే బంధాలు లక్షల కొలది ఉన్నాయి. దాని అవతల అంచు కపటం, వంచన, స్వీయ ఆసక్తి, అహము. ఇదేమి పని చెయ్యదు. కర్మకు ఈ సంగతులన్నీ తెలుసు. అది మిమ్మల్ని దెబ్బతీస్తుంది. ఎవ్వరికి అతుక్కుపోకండి. స్వంత కాళ్ళపై నిలబడి మీ జీవితాన్ని పరీక్షించుకోండి. వాస్తవం వాస్తవమే కదా, విషయము విషయమే కదా ఫ్రెండ్స్.